నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు, తదనంతరం జరిగినటువంటి పరిణామాలు, విజయసాయి రెడ్డి గారి అంశంపై మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చెయ్యనిది సాయిరెడ్డి గారిపై, అంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? నిన్న దొరికినటువంటి వీడియోలు కావచ్చు, ఆల్రెడీ చక్కర్లు కొడుతున్న వీడియోలు కావచ్చు, అండ్ వీటన్నిటికీ సంబంధించి ఎలా మాట్లాడుకోవాలి? ఈ పొలిటికల్ సినారియోలో జగన్మోహన్ రెడ్డి అనే క్యారెక్టర్ని ఆద్యంతో మీరు ఫాలో అయితే విషయం లేదే బయటకు రాడు, అబద్ధం చెప్పాడంటే డంకా పలాస్. అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను కన్విన్స్ అవ్వందే ప్రజలకు చెప్పడు. ఇది అతని లేటెస్ట్ స్టేటస్ కింద దాన్ని అభివర్ణించి కన్ఫర్మేషన్ తీసుకుని కానీ ఏ పని చేయరు. అంటే కన్ఫర్మేషన్ అని కాదు, అథెంటికేషన్. సార్ ఎగ్జాక్ట్లీ. ఈ విజయసాయి రెడ్డి అనే విషయంలో ఖచ్చితంగా ఒక సమ్ సెట్ ఆఫ్ సరెండరింగ్ పాలిటిక్స్, ఒక డిఫరెంట్ సిండ్రోమ్ తెరలైపోయిన తర్వాత వేచి చూసి కొడాడు. అబ్బకి ఎక్కడ దొంగలు అక్కడ గప్ చెప్పా. నేను మీకు మొన్న చెప్పినట్టు టీడీ జనార్దన్ సార్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ క్యారెక్టర్. ఈజ్ ఆల్మోస్ట్ డెసిషన్ మేకర్ అండి. నేను కూడా అదే అనుకున్నాను. గత వీడియోలో మనం మాట్లాడుకున్నాం, అది జస్ట్ నిన్ననే కన్ఫర్మ్. ఎందుకంటే ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళు పార్టీకి ఆ లాయల్టీని అలా చూడండి నదీ ప్రవాహంలో అలా జస్టిఫై చేస్తూనే ఉంటారు. ఎస్ సార్. అంటే ఈ మధ్యన అంటే తెలుగుదేశానికి కొంచెం బ్యాడ్ టైం అనే చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇష్యూ తర్వాత ఇవాళ టీడీ జనార్దన్ ఇష్యూ కూడా అంత డైరెక్ట్గా వాళ్ళు చాలా స్ట్రాటజికల్గా ఉంటారు. ఆ స్ట్రాటజీస్ అసలు ఎవరికి అర్థం కావు, పొలిటికల్ స్ట్రాటజీస్. అలాంటిది టీడీ జనార్దన్ లాంటి స్థాయి కలిగిన వ్యక్తి కూడా వెళ్ళి, మీకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఆ కాలనీలో ఉన్న వీడియో ఫుటేజ్. అంటే దీంట్లో ఎలర్ట్ ఏంటంటే కోర్ట్ ఆపరేషన్ కూడా బ్రహ్మాండంగా తెరలేసిందని మాత్రం చెప్పొచ్చు. ఎస్ సార్. ఇట్స్ నాట్ ఎనీథింగ్ కాదు కదా. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఇది ఒక స్టూడియో, మన ఇద్దరు రికార్డింగ్, సంథింగ్ ఎల్స్ బయటకు వచ్చిందంటే అంతే కదా, ఇందులో వాళ్ళే లీక్ చేసినట్టు ఎవరన్నది తెలియాలి కదా. సో ఒక విధంగా ఏంటంటే టీడీపీకి బ్యాడ్ లక్. అంటే బ్యాడ్ అని కాదు, ఇప్పుడు ఒక ఇష్యూని పోర్ట్రేట్ చేస్తున్నప్పుడు ఏ పరాలు మర్చిపోతే ఎలా ఉంటుంది అన్న దగ్గర 2 ఏళ్ళు లోపల తక్కువ కాకుండా పెడదాం అన్నంత పెద్ద పెద్ద స్ట్రాటజీలు వేసేస్తున్నప్పుడు ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోతే. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఉన్నాడు, దాంట్లో A3 అయినా నీకు విచారణకి పిల్లరు, అరెస్ట్ గురించే మాట్లాడరు. కానీ ఇక్కడ ఎక్కడో లేని అంతలకంతలు మా సొంతలు ఆకలించుకున్నాడని జగన్మోహన్ రెడ్డిని పట్టుకొచ్చి అరెస్ట్ చేసేస్తారు, ఉరిశిక్షలు పడిపోతాయని ఈ మీడియా ట్రయల్ చేస్తుంటే కామెడీగా లేదు? ఖచ్చితంగా అరెస్ట్లు అవి ఇవి. మొదటిదాకా చెప్పాలంటే ఇక్కడ ఏది ఈ పొడ డబ్బా ఛానల్లో వీళ్ళందరూ ఆయన పర్సనల్ క్యారెక్టర్ల మీద కూడా ఇష్టం చోటు చెలరైపోయిన వాళ్ళు ఇప్పుడు అందరూ నోటి మీద వేలేసుకుని అబ్బాబ్బా మా చేత చరిత్ర పురుషుడు దొరికాడు, ఇడిది పడి చెప్పి జగన్మోహన్ రెడ్డి మడతెట్టేద్దాం అనే కాన్సెప్ట్లో డ్రైవ్ అవుతుంటే తాతకి దగ్గులు నేర్పితే ఎలాగ? ఓకే అండి. అంటే అసలు అంతకు ముందు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం పెద్ద పట్టించుకోలేదు, అసలు వ్యాఖ్యలే చేయలేదు దాని మీద. సరే, ఒకటి జగన్మోహన్ రెడ్డి, అందుకే నేను చెప్తున్నాను క్యారెక్టర్ ఎలా లేదంటే ఒక వ్యక్తిని నా దగ్గర నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన్ని హ్యూమిలేట్ చేయాలన్న కాన్సెప్ట్లో అతను ఉండడు ఎప్పుడు. ఇప్పుడు ఆ మాటకు వస్తే ఈ బీదా మస్తాన్ రావు వీళ్ళందరూ రాజ్యసభలు తీసుకుని మోపిదేవి ఇలాంటి వాళ్ళని ఒకే ఒక మాటతో తీసి పడేసాడు. కనీసం గెలవపోయినా నీ మొహానికి నేను ఎమ్మెల్సీ ఇచ్చి తర్వాత రాజ్యసభ ఇచ్చి మినిస్ట్రీ ఇచ్చాను, ఇన్ని చేసినా నువ్వు పోయి ఉంటే ఒకటే చేయగల అన్నట్టుగా తీసి పడేసాడు అతన్ని ఆ మోపిదేవి. అంటే మొన్నటి వరకు కొంచెం గుంభనంగా ఉండేది, టీడీపీ వెంట కూటమి వెంట పరుగులు పెడుతున్నారు అనేది ఇప్పుడు ఓపెన్ అయిపోయింది ఈ వీడియో లీక్ అవడంతో. అంటే ఈ క్యారెక్టర్ అన్నది నువ్వు తగ్గించుకుని చేసే పనికిమాలిన పనులకి ఎంతసేపు ఉంటుంది? ఇప్పుడు సిఐడి ఎంక్వైరీకి వెళ్ళక మునుపు నువ్వు చేసిన లాలోచి రాజకీయం తర్వాత నుంచి నీకు ఒక ఎక్స్క్యూజ్ దొరికింది, ఇంకా ఘోరంగా ఉండదు. అండ్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాక కూడా విజయసాయి రెడ్డి గారు చాలా వ్యాఖ్యలు చేశారు. అంటే ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలి? అంటే రీసెంట్గా ఇప్పుడు చేయమనండి అంతేనా? ఇంకిప్పుడు ఏం రావా బయటికి? ఇప్పుడు ఒక చర్య ప్రతిచర్య అని ఉంటాయి ఖచ్చితంగా. చర్య ప్రతిచర్యకి ప్రతిచర్యలు ఆగిపోయే పరిస్థితే చర్యతో ఉంటే ప్రతిచర్యలు ఇంకెప్పుడు ఉండవు. అది జగన్మోహన్ రెడ్డి. అంటే ఓవరాల్ ఎపిసోడ్లో చూస్తే కనుక వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తే విజయసాయి రెడ్డి గారి భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు సెల్ఫ్ గోల్ అని ఉంటుంది, ఎవడు తీసిన గోతులు ఆడే పడతాడు అన్నది. అంటే అంత పెద్ద స్ట్రాటజిస్ట్ అతను విజయసాయి రెడ్డి గారు, ప్రొఫెషనల్. ఇంత చిన్న జుజుబీ రాజకీయం చేస్తే చాలా దరిద్రంగా ఉండదు. అంటే వైఎస్ఆర్ నుంచి కూడా నాకు తెలుసు, మీరే మారిపోయారు, మీ ఫ్యామిలీ గురించి మొత్తం నాకు తెలుసు, నేను కాదు మారింది, మీరే మారిపోయారు.
మీరే ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఇలాంటివన్నీ ఎలా చూడాలి? ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు? ఆయనకి ఇచ్చిన ఇంపార్టెన్స్ అందరికీ తెలుసు. నేను ఇంతకుముందు విశ్లేషణలో కూడా చెప్పా, సుబ్బారెడ్డికి, విజయసాయి రెడ్డికి, సజ్జల రామకృష్ణ రెడ్డికి తప్ప ఇంకెవరికైనా యాక్సెస్ ఇచ్చారా అంటే మీకే ఇచ్చి మీరే కొట్టు చేస్తే ఎవడేట్ చేస్తారు? నీకు అంతకన్నా ఇంకేం పోజిషన్ నెంబర్ 2. ఆ ధనుంజయ రెడ్డి మీద ఏడుపు. ధనుంజయ రెడ్డి అంటే నీకు బీజేపీ వాళ్ళు మరతెట్టేస్తానంటే నువ్వు మరతెట్టు బాగుంటుంది అంటే జగన్మోహన్ రెడ్డికి నచ్చాలని ఎక్కడ ఉంది? పార్టీ పొత్తులో అని అధినాయకుడి నిర్ణయాలు ఉంటాయి అంతే కదా. నెంబర్ 2 స్థాయిలో నువ్వు డెసిషన్ తీసుకుంటానంటే హౌ ఇట్ ఇస్ పాసిబుల్? అంటే ఏమవుతుంది? ఎక్కడిది అక్కడే. ముందు ఇచ్చినమ్మ వాయనం, పుచ్చినమ్మ వాయనం మొదలెట్టి పుచ్చిపోయిన వాయనం ఇస్తే నెక్స్ట్ ఏమవుతుంది? ఇదే అవుతుంది ఇప్పుడు. సో ఖచ్చితంగా ఇప్పుడే సరే జగన్మోహన్ రెడ్డి అలా బీటెక్ రవి ఇంటర్వ్యూ ఒకసారి చూడమనే చెప్పాలి వాడికి. ఏముంది సార్, నేను కూడా పూర్తిగా చూడలేదు. అందరూ చూడడం ఏం లేదు. ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ క్యారెక్టర్. తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరి గురించైనా తలుచుకుంటే శాశ్వత పరిష్కారం 15 నిమిషాలు ఇస్తాడు. ఇది బీటెక్ రవి గారి సారాంశం. 15 నిమిషాల్లో సొల్యూషన్ ఇచ్చే క్యారెక్టరు నీ దగ్గర సొల్యూషన్ లేదు నేనే అన్నట్టుగా మాట్లాడితే ఎలా ఉంటుంది? శాశ్వత పరిష్కారాలు ఉంటాయి విజయసాయి రెడ్డి రిలేటెడ్కి. ఓకే, విజయసాయి రెడ్డి గారి ముందున్న భవిష్యత్తు ఏమిటి? ఏం చేయబోతున్నారు? అంటే ఒక కీలకమైన పదవి ఏమన్నా మరి ఇంతకి లాంతరిస్తారు చూడండి. అలాగే బీజేపీ వాళ్ళు లాంతరిస్తాడు, తిరగమని చెప్తున్నాడు అంతే. అంతే. నీకు మళ్ళీ చెప్తున్నాను సార్, బీజేపీ తెలుగుదేశం వాడడం మొదలెడితే వాళ్ళ మించిన లేరు. వాడకం వేరే లేదు, ఆ లెవెల్లో వేరేగా ఉంటుంది. భవిష్యత్తు కూడా లేకుండా చేసేస్తారు. వాళ్ళ మీద కేసులు ఉండవు కదా. అదే క్యారెక్టర్. ఓకే, ఆయన ఊహించింది అదే. ఇప్పుడు ఏదో వీళ్ళందరూ అనుకుంటున్నారు సార్. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, లేని దానికి ఎంత అడవాడు చేశారు, ఉన్నదానికి కంటిన్యూ చేయడానికి సేపు. ఇప్పుడు లెక్కర్ కేసులో ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని లోట పెడదామన్న తాపత్రయం మెసేజ్. ఆల్రెడీ A3గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, A2గా ఉన్న కొల్లు రవీంద్ర, A1గా ఉన్న బ్రవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ అందరూ ఏంటి వీళ్ళు ఇచ్చిన చిన్న చిన్న క్లూజ్ మాట్లాడదాం మనం. వాసుదేవ్ రెడ్డిని ఇంకా ఎలక్షన్ కౌంటింగ్ అయిందో లేదో ప్రమాణ స్వీకారం అవ్వకుండా ఎత్తుకెళ్ళిపోయారు కదా. మరి ఆల్రెడీ బెయిల్ మీద ఉన్న వాళ్ళు ఎత్తుకెళ్ళడం సేపు ఎందుకు మర్చిపోతారు? తాళం వేసేది గొల్లెం మరిచితిని లాజిక్ని ఎప్పుడు మిస్ అవ్వకూడదు. ఆవేశం ఆనందదాయకం. తర్వాత ఫ్యాబ్రికేటెడ్ అండ్ కుక్డ్ అప్ స్టోరీస్తో మీరు ఏకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి కలిగిన వ్యక్తినే మరతెట్టేద్దాం అనుకుంటే, మాజీ ముఖ్యమంత్రి, మీ గుడ్ గవర్నెన్స్లో ఏ విధమైన యాక్ట్ ఉంటుంది, దాని ప్రకారం ఎలా నడుచుకోవాలి, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏంటి, ఆ పాటు తెలియకుండా ముఖ్యమంత్రి 5 ఏళ్ళు పరిపాలిస్తాడా? ఛాలెంజ్ చేసిందని దిక్కులే. ఒక ఫైల్ మీద సంతకం ఏదైనా ఉంటే ఈ లిక్కర్ పాలసీ మీద ఏదైనా సీఎంఓలో ఏమైనా డెసిషన్ మేకింగ్స్ ఏమైనా ఉంటే దాని మీద ఎస్టాబ్లిష్. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, చిన్న ఫైల్ పుటప్స్ అన్నీ ఒరిజినల్గానే ఉంటాయి, ఎక్కడ బావో తెచ్చి మాట్లాడండి అంటే అది తప్ప. విజయసాయి రెడ్డి చెవిలో రహస్యంగా చెప్పాడు, కసిరెడ్డి అన్నాడు, ఇల్లీడు అన్నాడు, తొక్కన్నాడు, తోటకూర అన్నారంటే లాస్ట్కి తోటకూర పప్పే మిగులుతుంది. ఇప్పుడు నిన్న బయటకు వచ్చిన వీడియోకి సంబంధించి కూడా ఏం రాలేదు ఇంకా. ఇంకేంటి రావాలి సార్? ఇప్పుడు మీకు సిఐడి ఆఫీస్కి వెళ్ళక మునుపు జరిగిన రహస్య మంతనాలు టైంతో సైట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నీకు సిఐడి ఆఫీస్కి వెళ్తే తెలుగుదేశం వాళ్ళతో ఏం పని? అది కూడా నెంబర్ 2 పర్సనాలిటీ టీడీ జనార్దన్ గారితో నీకేం పని? అక్కడ ప్రశ్నే సమాధానం ఇంకా మిగిలిపోయే పరిస్థితి. మరి ఈ ఆధారాలని కొంచెం సీరియస్గా పరిగణించచ్చా? సిఐడికే పాపం వాళ్ళే నిస్సాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళకే టాస్క్ ఇచ్చి ఆ పని చేయమంటున్నారు. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. ఓకే, ఏదైనా విజయసాయి రెడ్డి గారికి అయితే ఒక మంచి పదవి వరించబోతోంది అనేది టాక్. ఇంకేం పదవి? ఉన్న పదవి ఎత్తిపోయింది. 3.5 సంవత్సరాలు రాజ్యసభ ఎత్తిపోయిన తర్వాత ఇంకే పదవి ఉంటుందండి? గవర్నర్ కానీ రకరకాలుగా కనబడుతున్నాయి కదా సార్. గవర్నర్ నేను ఒకటే, అంతే. స్టాంపా? విలాసవంతమైన రిటైర్డ్ లైఫ్ అనుభవిద్దాం అనుకుంటే గవర్నరే అంతే. పార్టీలో ఎందుకు పనికిరానోడికే ఇస్తారు గవర్నర్ పదవి, తెలుసా మీకు? వీడితో సీన్ ఇంకేం లేదు, సీన్ కాలిపోయిందని ఉపరాష్ట్రపతులను గవర్నర్లు ఇచ్చివే. ఇంక పార్టీ వాడి పిప్పి చేసేసిన తర్వాత మర్యాదపూర్వకంగా రిటైర్మెంట్ కార్యక్రమానికి ఒక గవర్నరు, వైస్ ప్రెసిడెంట్. వెంకయ్యనాయుడు గారి విషయంలో కూడా అదే. అంతే. ఇంకేంటి ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద వచ్చిన కేసు ఏమిటి? ఎందుకని అసలు ఒక సీనియర్ నేతలుగా ఉన్న వాళ్ళు పార్టీని అంటిపెట్టుకుని పార్టీకి లాయల్గా ఉండాల్సిన వాళ్ళు ఇలా భయపడి దాక్కోవడాలు ఏమిటి? ఏం జరుగుతుంది అసలు ఓవరాల్గా కేసుకు సంబంధించి? మీకు తెలిసినంత ఎవరికి తెలియదని నా ఉద్దేశం. అంటే అసలు ఏం జరిగింది యాక్చువల్గా? ఇప్పుడు మీకు ఒకటి గుర్తుంచుకోండి సార్, పొలిటికల్ వెంజంట అన్న దగ్గర ఇప్పుడు A1, A2, A3, A4 అలా లెక్కలేసుకుందాం. A1, A2లకి బెయిల్ వచ్చినాయి, ఇంకో 2 లోపటేశారు, ఒకటికేమో యాంటిసిపేటరీ బెయిల్ ముందే వచ్చింది. ఏడో ఉన్నాడు వీడు మన్నాడు తీసుకెళ్ళి కాకాని గోవర్ధన్ రెడ్డిని లోపల ఎత్తేస్తే ఏది అది కూడా బెయిల్ వస్తుంది ఇది అని కాకుండా SC/ST అట్రాసిటీ కేసు పెడితే ఇంకేం చేయగలుగుతుంది దానికి ఎవడైనా? ఏమిటా కేసు? ఇప్పుడు క్వార్జ్ మైనింగ్ జరిగింది,
దాన్ని ఈడ్చి కొడుతుంది, దాని రేట్ 20,000 ఉంటుంది. అంటే 7 కోట్ల పై చిలుక 60 మెట్రిక్ టన్నులు చెన్నై బేస్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసేసారంటే ఈ టాగునింతలకి ఎవడ సమానం చెప్పగలరు? అసలు మైనింగే జరగలేదు అక్కడ. ఇప్పుడు మైనింగ్ అథారిటీస్ అక్కడ ఉన్నోళ్ళు పూర్తి స్థాయి ఆరోపణలే కేవలం. ఆ రుస్తుం మైనింగ్ త్రూగా జరిగింది ఏదైతే ఉందో అభియోగాలు మోపేసి దాంతో జైళ్ళు అరెస్టులు ఇవన్నీ అంటే మనం ఎవరి వలన అవుతుంది చెప్పండి? అది సోమిరెడ్డి అనే వ్యక్తికి అతనికి పర్సనల్గా చాలా రోల్ బట్టి నడుస్తుంది. నువ్వు నేను అవును, అదే జగన్ మాటకు వస్తే సోమిరెడ్డిని ఆ టైంలో ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆయన? ఏవో నడిచే కదా వాళ్ళ పోలీస్ ఆఫీసులో స్టేషన్లో బ్యాగ్ ఎత్తుకెళ్ళిపోయారు, ఇది ఎత్తుకెళ్ళిపోయి ఈ టాగుణింతలు ఈ పొగడి ఛానల్ చెప్పి కథలు వింటే ఎప్పటికీ బుర్ర పంచేది. ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర, దాన్ని ఆద్యంతం ఫాలో అయితే ఏంది రేటు? ఇప్పుడు క్వాడ్జ్ రేట్ ఎవడు మార్కెట్లో ఎవరికి తెలియదు, 20,000 లోపలే ఉంటుంది. అది దానికి 7 కోట్లు 60,000 మెట్రిక్ టన్నులు ఇవాళ పెద్ద పెద్ద కబుర్లు చెప్తే ఎలా ఉంటుంది? తీరా జరిగితే అక్కడ మైనింగ్ జరిగిందంటే మైనింగ్ ఈ అథారిటీస్ ఇచ్చిన రిపోర్ట్ మైనింగ్ పిక్చర్ అసలు అక్కడ యాక్చువల్గా జరిగిందంటూ బయట తెలియనివ్వట్లేదు. అది తెలియనివ్వకుండా మీరు కుకుడప్ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్తో ముందుకెళ్తే ఏమవుతుంది? ఇప్పుడు దానికి నెరేషన్స్ ఎట్లా ఇచ్చారు? కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నాడో తెలీదు, నెల్లూరులో ఉన్నాడో తెలీదు, ఊర్లో ఉన్నాడో తెలీదు, ఏడ ఉన్నాడో తెలీదు. మరి ఇప్పుడు కేరళలో అరెస్ట్ చేశారు ఆయన్ని. కేరళ వెళ్ళాడు ఆయన. కేరళ వెళ్తే ఇప్పుడు కొడాల నాన్న ఇష్యూ లాగా ఉంటుంది. కొడాల నాన్నగడికి పాస్పోర్ట్ లేదు, కోర్టు నోటీసులు ఇచ్చారు, యూఎస్ వెళ్ళాలి, యూఎస్ వెళ్ళాలి, తొక్క వెళ్ళాలి, తోటకూర ఆ బాధ అంతా తీయట్లేదు. ఈ హైదరాబాద్లో ఉండి తత్కాల పాస్పోర్ట్ వస్తుందా? తత్కాల పాస్పోర్ట్ వస్తే వేసా ఆవిడెత్తారు. నేను చెప్తాను కదా, ఇప్పుడు ఏదైనా చెప్పవచ్చు మనం. ఓ స్టోరీ వెళ్ళేసి వెళ్ళిపోయాం అనుకోండి ముందుకి, అంతే. దాన్ని అలా చచ్చిపోయి మార్కెట్లో జేబులో జంతికలు వేసుకుని పళ్ళు ఉండవు కొరకడానికి, నాలాగా జేబులో జంతికలు వేసి పిసుక్కుంటూ ఉండవు. కాదు సార్, అంటే నేను ఇది ఒక సీనియర్ జగన్ గారు బాగా నమ్మిన వ్యక్తి, మరి అటువంటి ఆయన ఎందుకు అనవసరంగా వేరే చోటకి వెళ్ళిపోవడం అంటే కనిపించకుండా దాక్కోవడం లాంటివి? అదేంటండి, భారతదేశంలో నీకు ఎక్కడికి వెళ్ళడానికి తిరగడానికి ఉండడానికి స్వేచ్ఛ ఉన్నప్పుడు కేరళ వెళ్ళడం తప్ప? అలా కాదు సార్, ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆరోపణ వస్తే ఇప్పుడు పిలవకుండా వెళ్ళిపోతారా? ఓకే, 41 నేను నోటీస్ ఇచ్చి నువ్వు రాలేదంటే అప్పుడు మాట్లాడండి. వాళ్ళే ముందు ఇచ్చేస్తారు. ఏంటి హైదరాబాద్లో ఉన్నట్ట, పెళ్ళికి వెళ్ళాడట, రేపు వస్తానడట. ఇటు రేపు వస్తానంటే ఎందుకు ఊరుకున్నారు? మరి వాట్ నెక్స్ట్ కాకల కదండి, రేపు వస్తానంటే ఎందుకు ఊరుకున్నారు? అప్పుడు అది మాట్లాడరు. సమయం లేదు మిత్రమా, సంధి రాయబారాలు అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జెండా ఎత్తుకుని. మరి వాట్ అబౌట్ కాకాండి గారి ఫ్యూచర్ ఏముంటుంది? దీనివల్ల ప్రపంచం తెరబడిపోతుంది అనుకుంటున్నారా? ఎండ్ ఆఫ్ ద డే కోర్టుకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలక్కర్లేదండి. చేయాలి. 100-150 రోజుల తర్వాతేనా ఛార్జ్ షీట్ వేసిన తర్వాత బాబు ఇది దీని కేసు పోరపరాలంటే కోర్టు ఏమైనా మీలో 4 చూసి వదిలేదు అనుకున్నారా? ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది, నో డౌట్. చట్టం ఖచ్చితంగా పనిచేస్తుంది, పోదు అక్కడికి. ఓకే అండి. ఇప్పుడు ఈ కేసులో సీరియస్గా మీరు అబ్జర్వ్ చేస్తే A1 A2 లెటర్లకి బెయిల్ వచ్చి, వాడికి ఏమో యాంటిసిపేటరీ బెయిల్ వచ్చి, ఈ ఒక్కడికే లటక్మా లోపటేసి ఉరిశిక్ష చేసేద్దాం దాకా వెళ్ళిపోతే మీడియా ట్రయల్లో ఏటి విషయం అని కోర్టు అప్పటి పరిగణలో తీసుకోదు. ఖచ్చితంగా తీసుకుంటాం. ఎక్కడ అనుమానం రాకుండా SC ST కేసు కట్టారు దాని మీద. భూములు లాక్కున్నాడు, భూములు ఎస్సీ భూముల్లో బలవంతంగా మైనింగ్ చేసాడు అంటే ప్రూఫ్స్ ఉంటాయి కదా. ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఆ భూమిలో మైనింగ్ జరగలేదు, ప్రూవ్ చేయాలి కదా. మైనింగ్ జరిగిపోయింది, లాక్కున్నారు. ఇన్ని జరిగిన తర్వాత అసలు విషయం బయటకు వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.